కేవలం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే దశావతారాలు ఉన్నాయంటే మనం పొరపాటు పడినట్టే. శివునికి కూడా దశావతారాలు ఉన్నాయి. అవి చాలా అంటే చాలా పవర్ఫుల్. మొదటిది పిప్పలాదుని అవతారం. మహర్షి ఎంత పవర్ఫుల్ అంటే శనిదేవుని సైతం కంట్రోల్ చేయగలడు. ఇక రెండవది కాలభైరవుడు. ఈ అవతారం కలియుగం అంతమయ్యేంత వరకు కాశీలో ఒక శునకాన్ని పక్కన పెట్టుకొని కాపలా కాస్తాడు. మూడవది వీరభద్రస్వామి. సతీదేవి మరణించిన తర్వాత శివుడి ఆగ్రహం నుంచి వచ్చింది ఈ వీరభద్రస్వామి. నాలుగవ అవతారం దుర్వాస మహర్షి. ఈయన అత్యంత కోపదారి. ఇంద్రుడి నుంచి అందరు దేవతలు ఇతన్ని చూసి భయపడతారు. ఐదవది అర్ధనారీశ్వర అవతారం. సృష్టి ఆరంభం కోసం శివుడు ధరించిన అవతారం. ఇంకా ఆరవది ఇతను మహాభారతంలోనే గొప్ప యోధుడు అశ్వత్థామ. ఇంకా ఏడవ అవతారం శివుడి రుద్ర రూపం నుంచి అవతరించిన రుద్ర అవతారం. ఇంకా ఎనిమిదవది నటరాజ అవతారం. శివుడు నృత్యానికి చిహ్నమైన అవతారం. తొమ్మిదవది అఘోరి అవతారం. భూతనాథుడిగా పేరు పొందిన శివుని అవతారం. 10వ అవతారం ద మోస్ట్ పవర్ఫుల్ అవతారం హనుమంతుడు. హనుమంతుడి బలం, ధైర్యం, రామభక్తి మీకు తెలిసిందే. కొంతమంది హనుమంతుడు లేకపోతే రామాయణమే లేదే అంటారు. ఇందులో మీకు నచ్చిన అవతారాన్ని కామెంట్ చేయండి.